హమ్మయ్య! నేను అనుకున్నట్లనే సీఎస్‌కే టీమ్‌లోకి వచ్చి పడ్డా. ఇంకా నా పర్ఫార్మెన్స్‌తో ఐపీఎల్‌లో అందరిని మెప్పించాలి. ఈ రచిన్ రవీంద్ర అంటే ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేయాలి. కానీ సీఎస్‌కేకి ఇంత చీప్‌గా దొరుకుతానని నేను అనుకోవట్లేదు. నా పైన ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. డబ్బులు ఎక్కువ వస్తాయనుకోండి. కానీ చూస్తే తీరా చీప్ అయిపోతుంది. అరే రచిన్ రవీంద్ర తమ్ముడు, నువ్వైతే డబ్బులు తక్కువ వచ్చిందని ఏం బాధపడకు. నేనైతే ఆల్రెడీ ముందుగానే చెప్పా మన సీఎస్‌కే టీమ్ మేనేజ్మెంట్‌కి. రచిన్ రవీంద్ర కోసం ఎంత డబ్బులైనా పెట్టొచ్చని. కానీ మన వేరే టీముల్లో అయితే ఎవరు నీ పైన అంత ఎక్కువ పెట్టలేకపోయారు. అందుకే నువ్వు అంత తక్కువ దొరికేశావు. ఏదైతే అదైంది. నువ్వైతే మన టీంలోకి వచ్చా. ఇంకా చూసుకో నీ రేఖలన్నీ మారిపోతాయి. ఓకే ధోని బాయ్. డబ్బులదేముంది బొక్క, ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదిస్తాము. కానీ సీఎస్కే టీం మేనేజ్మెంట్ నాపై నమ్మకం ఉంచి నన్ను తీసుకుంది. అదే చాలు. ఇక చూసుకోండి న్యూజిలాండ్ రవీంద్ర అంటే ఏంటో చూపిస్తా. అరే రే, ఈ సీఎస్కే మేనేజ్మెంట్ ఏందయ్యా, ఇప్పటికే చాలా మంది న్యూజిలాండ్ ప్లేయర్ ఉండరు. ఇప్పుడు మళ్ళీ 2 మంది పట్టుకొని వచ్చినారు. వీళ్ళు వచ్చినాక ఇంక నాకు ఛాన్స్ ఇస్తారో లేదో. అరే కాన్వే బాయ్, నువ్వైతే ఎలాంటి టెన్షన్ ఏం తీసుకోవద్దు. ఈ ఐపీఎల్ కూడా నువ్వే పక్కా ఓపెనరు. నువ్వైతే లాస్ట్ సీజన్ నుంచి మంచి ఊపులా ఉన్నావు. అదే కంటిన్యూ చేయి. సిఎస్కే టీం అయితే కోర్ టీంతోనే ఆడుతుంది. 1-2 ఎక్స్చేంజెస్ తప్ప. థ్యాంక్ యూ ధోని బాయ్, ఈ కాన్వేని గుర్తించినందుకు. నాకైతే 4-5 రోజుల నుంచి ఫుల్ డౌట్, అసలు నిద్ర కూడా పట్టడం లేదు. ఇప్పుడైతే నా డౌట్ అంతా క్లియర్ అయిపోయింది. నేనే ఐపీఎల్కి ఓపెనర్. హలో ధోని బాయ్, వాన్ సంగతి సరే, నా సంగతి ఏంటి? వానికంటే ముందు నుంచి ఐపీఎల్లో మన టీం దగ్గరే ఉన్నాను. ఇప్పుడు నా సంగతి తెలుసు. అరే గుండు బాస్, నీ బాధ ఏందిరా? ప్లేయింగ్ లెవెల్లో 4 ఫారినర్స్ మాత్రమే ఆడిపించాకైతుంది. ఇప్పటికే నువ్వు డెవాన్ కాన్వేకి మాట ఇచ్చేసావు ఆడిపిస్తావని. ఇంకా ఎలా లేదైనా కూడా పచరానే ఆడతాడు. ఇక ఆ 2 ఫారినర్ ప్లేస్ కోసం నేను, డారియల్ మిచెల్ అండ్ రచిన్ రవీంద్ర, ఇంకా మిచెల్ శాంట్నర్ ఇంతమంది ఉన్నారు. ఇంతమందిలో 2 మందిని ఎలా ఆడిపిస్తావో నాకైతే అర్థం కాలేదు. మాతో పాటు తీక్షణ కూడా. అసలైతే ఇది ప్రాబ్లమే కాదు. మీరైతే సైలెంట్ గా ఉండండి. సిచ్యువేషన్ చూసి ఇద్దరిని దొరుకుతాను. ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. మీరైతే అందరూ ప్రిపేర్ గా ఫామ్ లా ఉండేది ముఖ్యము. అరే ధోని బాయ్, ఈ ఐపీఎల్ కూడా కెప్టెన్ నువ్వే కదా మన సిఎస్కేకి. ఏంది కెప్టెన్సీ కావాలా? తీసుకో. మనలో మనకి మొహమాటాలేంటి? కెప్టెన్సీ నాకెందుకు? ఒకసారి చేసి బొక్క పెట్టించుకున్నా. నువ్వైతే సిఎస్కే టీంలో ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు నువ్వే కెప్టెన్ మాకి. సర్లే కానీ పాయింట్కి రా. ఇప్పుడు చెప్పు నీ బాధ ఏందో. ఏం లేదు ధోని బాయ్, ఇంకా కొన్ని సీజన్లో ఎలాగో రిటైర్మెంట్ అయిపోతావు. అంతవరకు కెప్టెన్సీలో సీక్రెట్స్ అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేసేయి. ఇంకా బాగా అంటే నీ అంత అవ్వదులే కానీ ఏదో కొద్ది అన్న మ్యాచ్లు గెలిపిస్తా. ఓకే, ఈ సీజన్లో నేర్పిస్తానులే కెప్టెన్ లక్షణాలేంటో. అమ్మయ్యా, మొత్తానికి ఈ వరల్డ్ కప్ని ఇండియాలో పెట్టి నాకైతే మంచి లాభం చేశారు. ఇండియా వాళ్ళకి లాస్ అయినా కూడా నాకైతే మంచి లాభమే. అది కూడా ఇండియా పైన 2 మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టి డారియల్ మిచెల్ అంటే ఏంటో గుర్తు చేశా. ఇప్పుడు సిఎస్కే జెర్సీ వేసుకుని నా పవర్ ఏంటో చూపిస్తా. రుతురాజ్తో అంత ఈజీ కాదు బాబాయ్, చెప్పాను కదా, అంత ఈజీ కాదు. ఇప్పటికే ఒక సీజన్లో ఆరెంజ్ క్యాప్ కూడా గెలిచేసిన, ఇండియా టీంలోకి రీ ఎంట్రీ కూడా ఇచ్చేసిన. ఇంకా నా పవర్ ఏంటో చూపిస్తా. ఈ సీజన్లో కూడా మన రుతురాజ్ అంటే ఏంటో గుర్తు చేస్తా. మన సిఎస్కేలో ఉంటే ఆ కిక్కే వేరప్ప. ఈసారి కూడా నా టార్గెట్ ఆరెంజ్ క్యాపే. ఓకే బాయ్స్, మీరైతే అందరూ ప్రిపేర్డ్గా ఉండండి. ఈసారి అయితే మనం 6 కప్పు కొడుతున్నాం, రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాం. ఓకే బాయ్స్, సిఎస్కే ఈసారి కూడా మంచి స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అటు బ్యాటింగ్ చూసినా, బౌలింగ్ చూసినా, ఆల్రౌండర్స్ చూసినా. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఆల్రెడీ మన ఆర్సీబీ అయితే ఫన్నీ స్కూప్ అయితే పెట్టడం జరిగింది. మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ఏ ఐపీఎల్ టీమ్ స్క్వాడ్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.